హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నియోపోలిస్లో డెవలప్మెంట్ ఎట్లా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. ముఖ్యంగా ప్రెస్టేజ్ వాళ్ళది క్లెరియో మౌంట్ ప్రాజెక్టు ఎక్స్ప్లోర్ చేద్దాము. దాని తర్వాత 1 month బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ల్యాన్సమ్ ఎలినా ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. నియోపోలిస్లో డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఆగకుండా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పేరున్న బిల్డర్సు, రాజపుష్ప, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, ప్రెస్టేజ్, అట్లా పేరున్న బిల్డర్స్ అంతా కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడో డెవలప్ అయినాయి. మై హోమ్ నిషీదా ప్రాజెక్టు 60%, మోర్ దాన్ 60% కంప్లీట్ అయింది. అదిగో మీరు చూస్తున్న బిల్డింగ్స్ మై హోమ్ నిషీదా ప్రాజెక్ట్ అను. ప్రెస్టేజ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ నియోపోలిస్లో మధ్యతరగతి వారికి నియోపోలిస్లో ఫ్లాట్ కొనడం అంటే అది ఒక కలగానే మిగిలిపోతుంది. యాజ్ ఆన్ టుడే ఎస్ఎఫ్టీ 11,000 పైనే చెప్తున్నారు. ఏ ప్రాజెక్ట్లో చూసినా కానీ 11,000, 11,200, 11,300 అట్లా చాలా ఎక్కువ చెప్తున్నారు. అంత పెట్టి మధ్యతరగతి లేదు, మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. సో ఇక్కడ మీరు కనిపించేది మై హోమ్ నిషీదా ప్రాజెక్టు. సో ఇది కొండపైన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఒకవైపు ఏమో గండిపేట నుంచి శంకరపల్లి వెళ్ళే 100 feet రోడ్డు, రెండవ పక్క వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు, కోకాపేట నుంచి కొల్లూరు వరకు వెళ్ళే రోడ్డు. ఈ 2 రోడ్ల మధ్యలో కొండపైన ఈ నియోపోలిస్ ఉంది. ఇప్పుడు మనం నియోపోలిస్లో ఉన్న ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ వైపు వెళ్తున్నాము. ఈ రోడ్స్ చూడొచ్చు ఎంత బాగా డెవలప్ చేశారో. ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ వచ్చేసి 7.56 acresలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 4 towers, టోటల్ 928 units ఉన్నాయి. ఇందులో 4 towers కూడా 38 floors కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మిడ్ 2026కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 10,800 rupees పర్ ఎస్ఎఫ్టీ. సో రీసెంట్గానే 3 bedroom ఫ్లాట్స్ ఉన్నటువంటి ఒక టవర్ ఓపెన్ అయింది. అట్లాగే 4 bedroom ఫ్లాట్ ఉన్న ఒక టవర్ కూడా ఓపెన్ అయింది. సో 3 BHK వచ్చేసి 10,300 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. 4 BHK ఫ్లాట్స్ వచ్చేసి 10,800 చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్, ప్రెస్టేజ్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 50% ఇమీడియట్గా పే చేసి మిగతా 50% పొజిషన్ టైంలో పే చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. లేదా ప్రోగ్రెసివ్ బేస్ మీద పే చేయొచ్చు. ఫస్ట్ 20% ఆఫ్ ది టోటల్ అమౌంట్ పే చేసి తర్వాత ప్రోగ్రెసివ్గా 5% ఈచ్ ఇన్స్టాల్మెంట్ పే చేయొచ్చు. ఎవ్రీ 2 monthsకి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేసేటట్లు ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. ఈ 3 BHK అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 3.2 crores. ఇందులో 2838 ఎస్ఎఫ్టీ ఇది మినిమం సైజ్ 3 BHK. అట్లాగే 4 BHK వచ్చేసి 3,500 ఎస్ఎఫ్టీ, 3.54 crores ఆన్వర్డ్స్. స్టార్టింగ్ ప్రైస్ 3.54 crores ఉంది. ఇవన్నీ కూడా జూన్ 2026కి పొజిషన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ నుంచి ఇటు శంకరపల్లి రోడ్డు వైపు వెళ్తున్నాము. ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది గండిపేట చెరువు. ఇటు శంకరపల్లి రోడ్డు వైపు కొండ దిగుతున్నాము.
మార్కెట్ చాలా మందకొడిగా ఉంది, సేల్ అవ్వట్లేదు, డిమాండ్కి మించి ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ ఈ నేమ్ ఉన్న బిల్డర్స్ మాత్రం ప్రైసు ఎవ్రీ మంత్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక ప్రాజెక్ట్ అయితే 9,000తో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు 2 months బ్యాక్ ఇప్పుడు 11,000 వరకు చెప్తున్నారు ప్రైస్. నెగోషియేషన్స్ అసలు ఉండవు, డైరెక్ట్గా వాళ్ళు ఎంత అయితే ప్రైస్ చెప్పారో అంతకు తీసుకోవాల్సిందేను. సో ఇప్పుడు శంకరపల్లి వైపు రోడ్డు వైపు వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే రోడ్డు ద్వారా నియోపోలిస్ పైకి వెళ్తున్నాము. ఈ ఎదురుగా కనిపించేది మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్. ఇది కమర్షియల్ బిల్డింగు, ఐటీ కంపెనీస్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్కి ముందు మై హోమ్ 99 అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు. సో ఇది కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ మాత్రం చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ దాటిన తర్వాత దానికి అడ్జసెంట్గా ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇంకా ఫర్దర్గా బిల్డింగ్స్ వస్తున్నాయి బిజినెస్ పార్క్కి సంబంధించి. ఆ ఏరియా క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకెళ్తే మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఒక 1 month బ్యాక్ స్టార్ట్ చేశారు. ఈ నియోపోలిస్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మినిమం 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ కార్ పార్కింగ్ అని, తర్వాత ఎమ్యూనిటీస్కి అని చెప్పేసి, తర్వాత గ్యాస్ పైప్కి అట్లా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే మనం ప్రైస్ చూస్తే సో మినిమం 4 crores 5 crores అట్లా ఉన్నాయి. అందువల్లే నేను బిగినింగ్లో చెప్పాను, ఈ నియోపోలిస్లో ఫ్లాట్ కొనడం అంటే మధ్యతరగతి వాళ్ళకి ఒక కలేను, హైలీ ఇంపాసిబుల్. సో ఇది మీరు చూస్తుంది మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్. సో లాస్ట్ మంతే లాంచ్ చేశారు. మై హోమ్ గ్రావా వచ్చేసి 7 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 1289 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ కూడా 4 BHK అపార్ట్మెంట్స్. 4,365 ఎస్ఎఫ్టీ నుంచి 8,640 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. ఈ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ 3.45 meters నుంచి 3.6 meters. ఈ మై హోమ్ గ్రావా రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ మాత్రం అల్ట్రా హై లగ్జరీ అపార్ట్మెంట్స్ అని చెప్తున్నారు. సో నేను చెప్పినట్లు మధ్యతరగతి వాళ్ళకి ఇది అందని ద్రాక్ష, కలగానే మిగిలిపోతుంది. మనం ఇప్పుడు నియోపోలిస్ నుంచి కిందకి కోకాపేట ఎగ్జిట్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ 1 వరకు వచ్చేసాము. సో ఈ ఎగ్జిట్ నుంచి ఒక 200 meters డిస్టెన్స్లో ల్యాన్సమ్ వాళ్ళు 1 month బ్యాక్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, ల్యాన్సమ్ ఎలీనా అని చెప్పేసి. దీంట్లో కేవలం 2 towers ఉంటాయి. ఈ 2 towers కూడా 57 floors వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ 2 towersకి మధ్యలో కూడా కొన్ని ఫ్లోర్స్లో బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్ మీద కూడా అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక యునిక్ డిజైను. ల్యాన్సమ్ ఎలీనా ప్రాజెక్టు ఈ అపాస్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ అపాస్ ప్రాజెక్ట్కి అడ్జసెంటే ఉంది. ఈ ప్రాజెక్ట్లో 2 towers ఉన్నాయి, 540 flats. హ్యాండ్ ఓవర్ వచ్చేసి December 2028 అని చెప్పి చెప్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూడొచ్చు లొకేషన్లో ఈ ఫుటింగ్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది 1 month బ్యాక్ లాంచ్ చేసినప్పుడు 9,000 per SFT చెప్పారు. ఇప్పుడు వితిన్ 1 month 1,000 రైజ్ చేసి ఇప్పుడు 10,000 per SFT ప్రోగ్రెసివ్ బేస్డ్ చెప్తున్నారు. అట్లా కాకుండా 50% ఇమీడియట్గా పే చేసి 50% ఆన్ పొజిషన్ కూడా ఇవ్వచ్చు, అది డిఫరెంట్ ప్రైస్. అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత 1-time పేమెంట్ ఆప్షన్ కూడా ఇనిషియల్గా ప్రొవైడ్ చేశారు, ఆ ఆప్షన్ క్లోజ్ అయిందని చెప్పి చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 10,000 per SFT చెప్తున్నారు. ఇది మొత్తం 3.61 acresలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3,465 SFT 4 BHK అపార్ట్మెంట్. సో ఇది తీసుకున్నట్లయితే దాదాపు 4 CR అవుతుంది, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ కలుపుకుంటే 4 CR. సో అట్లా ప్రైసెస్ మాత్రం మినిమం 4 CR అయిపోయింది ఇప్పుడు ఈ కాస్ట్లీ ఏరియా కోకాపేట నియోపోలిస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like and share this video. Subscribe to my channel. Thank you.